Hi friends, welcome to BCC Tech Talks, our channel. స్టాండర్డ్ ప్రిమిటివ్స్, ఎక్స్టెండెడ్ ప్రిమిటివ్స్ చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లలో. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని కాపీ పేస్ట్ చేస్తే ఎలా వస్తాయో చూద్దామండి. మామూలుగా ఒక ప్లేన్ తీసుకుంటున్నాను, ప్లేన్ జస్ట్ ఫ్లోర్ కోసము. నెక్స్ట్ ఒక బాక్స్ తీసుకుంటున్నానండి. బాక్స్ తీసుకుంటున్నాను. కలర్ చేంజ్ చేస్తున్నాను. ఈ బాక్స్ని షిఫ్ట్ పట్టుకొని మౌస్ లెఫ్ట్ బటన్ యూజ్ చేసి డ్రాగ్ చేస్తున్నానండి. జస్ట్ డ్రాగ్ చేశాను, కాపీ అని పెట్టుకుంటున్నాను. ఒక 2 నెంబర్స్ ఇస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు ఈ ఫ్లోర్ని కొంచెం పెద్ద చేస్తున్నాను. ఫస్ట్ బాక్స్ని షిఫ్ట్ ప్రెస్ చేసి మౌస్ లెఫ్ట్ బటన్ యూజ్ చేసి డ్రాగ్ చేశానండి. డ్రాగ్ చేసిన తర్వాత ఒక బాక్స్ వచ్చింది, విండో వచ్చింది. క్లోన్ ఆప్షన్స్ అని విండో వచ్చిందండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కాపీ, నెక్స్ట్ ఇన్స్టెన్స్, నెక్స్ట్ రిఫరెన్స్ అండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాపీస్ వచ్చాయి ఇక్కడ. ఇప్పుడు కాపీ అని ఒక 4 తీసుకుంటున్నానండి. 4 తీసుకొని ఇప్పుడు కాపీ అని నేమ్ పెడుతున్నానండి. ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఓకే అనగానే 4 కాపీ బాక్సెస్ వచ్చాయండి. నెక్స్ట్ సెకండ్ బాక్స్కి సేమ్ అదే ప్రాసెస్లో షిఫ్ట్ ప్రెస్ చేసి మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. వదిలేసాను. వదిలేసిన తర్వాత ఇన్స్టెన్స్ అన్నాను. ఇన్స్టెన్స్లో కూడా నేను ఒక 4 తీసుకుంటున్నాను, లేదంటే 3 తీసుకుంటున్నాను. ఓకే, 3 తీసుకొని ఇన్స్టెన్స్లో ఇన్స్టెన్స్ అని నేమ్ చేస్తున్నాను. ఇన్స్టెంట్ ఓకే చేశాను. 3 వచ్చాయి. నెక్స్ట్ బాక్స్లో మళ్ళీ షిఫ్ట్ ప్రెస్ చేసి మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని డ్రాగ్ చేశానండి. డ్రాగ్ చేసి వదిలేశాను. ఇప్పుడు రిఫరెన్స్ సెలెక్ట్ చేశాను. రిఫరెన్స్ ఇవి కూడా ఒక నేను మీ ఇష్టం ఎలా ఎన్నైనా తీసుకోవచ్చు. ఒక 5 తీసుకున్నానండి. ఓకే అన్నాను. ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తానండి. కలర్ చేంజ్ చేస్తే మీకు అర్థమవటం కోసం కలర్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 4 బాక్సులు సెలెక్ట్ చేయాలనుకోండి, 1 by 1 సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలండి. కంట్రోల్ పట్టుకుంటే సెలెక్ట్ అవుతాయి. ఈ 4 ప్రెస్ చేశాను. 4 ప్రెస్ చేసి మళ్ళీ ఈ 5 ప్రెస్ చేసి సెలెక్షన్ అనేది యాడ్ కావాలి అంటేనేమో కంట్రోల్ ప్రెస్ చేసి పట్టుకొని బాక్స్ని సెలెక్ట్ చేయాలండి. బాక్స్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ ఇది కూడా మనకి మిస్ అయ్యి సెలెక్షన్ అయిందనుకోండి, ఈ సెలెక్షన్ తీసేయాలంటే ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తే ఈ సెలెక్షన్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ 5టికి మనం వేరే కలర్ చేంజ్ చేద్దామండి. ఓకే, ఇప్పుడు కాపీ చేసిన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మాడిఫైలోకి వెళ్తున్నాను. మాడిఫైలోకి వెళ్ళి లెంత్, విడ్త్, హైట్ని నేను ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తాను. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లెంత్, విడ్త్, హైట్ నేను ఇంక్రీజ్ చేస్తుంటే కాపీ ఏదైతే బాక్స్ నుంచి ఇవి కాపీ చేసామో ఈ బాక్స్ మాత్రమే మనకి మాడిఫై అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇన్స్టెన్స్ అండి. ఇన్స్టెన్స్ బాక్స్ని మాడిఫై చేసి
ఇక్కడ నేను సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్కి 4 ఆబ్జెక్ట్స్ కూడా ఇంక్రీజు, డిక్రీజు అండ్ హైట్ మూవ్ అవుతున్నాయి చూసారా. ఇప్పుడు రిఫరెన్స్, ఈ రిఫరెన్స్ సెలెక్ట్ చేశాను. ఈ రిఫరెన్స్ సెలెక్ట్ చేసి మళ్ళీ మాడిఫైకి వెళ్ళి నేను హైట్ అనేది చేస్తున్నాను. హైటు, విడ్త్, లెంత్ ఇవన్నీ చేశాను కదండి. ఇవన్నీ ఒక్క ఆబ్జెక్ట్ని హైటు, విడ్త్, లెంత్ మాడిఫై చేస్తే అవన్నీ అప్లై అవుతున్నాయి. మిగతావి దీంతోని మనము ఈ 5 ఆబ్జెక్ట్ కాపీ చేసుకున్నాం, కాపీ పేస్ట్ రిఫరెన్స్ తీసుకున్నాము. ఈ రిఫరెన్స్ కూడా మాడిఫై అవుతున్నాయి కదండి. అయితే ఇవి దీన్ని ఇన్స్టెన్స్ని మాడిఫై చేసినా మాడిఫై 5 అవుతున్నాయి, మరి ఇవి తీసుకున్నా కానీ మాడిఫై అవుతున్నాయి. ఈ రెండిట్లో ఒకటే తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఏంటంటే ఈ రిఫరెన్స్, ఈ ఇన్స్టెన్స్లో సెకండ్ ఆప్షన్ ఇన్స్టెన్స్ ఉంది కదండి. ఫస్ట్ మనం దేంతోనైతే బాక్స్తోని రిఫరెన్స్ తీసుకున్నామో ఇది మాడిఫై చేస్తే మాత్రమే అవుతున్నాయి. ఈ కాపీకి నెక్స్ట్ బాక్స్ చేసామనుకోండి, నెక్స్ట్ బాక్స్ కాపీ చేసిన బాక్స్ ఆబ్జెక్ట్ మాడిఫై చేసామనుకోండి అదొక్కటే అవుతుంది. కాపీ చేసిన దాంట్లో రెండోది చేసినా మూడోది చేసినా కానీ సింగిల్గా మాత్రమే మాడిఫై అవుతాయి. మనం ఒక ఆబ్జెక్ట్ని కాపీ చేసామంటే సింగిల్ ఆబ్జెక్ట్ మాత్రమే మాడిఫై అవుతాయి. మనం కాపీ బాక్స్ ఏదైతే తీసుకున్నామో ఆ బాక్స్ని మాడిఫై చేసినా సరే మిగతా ఆబ్జెక్ట్స్ మాడిఫై అవ్వవు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెన్స్లో మనం తీసుకున్న ఆబ్జెక్ట్ని మాడిఫై చేసామంటే మిగతావి కూడా అవుతాయి. రిఫరెన్స్ ఇన్స్టెన్స్లో ఏది తీసుకున్నా సరే, సెకండ్ ఆబ్జెక్ట్ తీసుకున్నా థర్డ్ ఆబ్జెక్ట్ తీసుకున్నా మాడిఫై అవుతున్నాయి. ఇవి స్టెప్స్కి యూజ్ అవుతాయండి. ఈ ఆప్షన్ అనేది స్టెప్స్ చేసుకున్నప్పుడు ఒక 10 స్టెప్స్ చేసుకుంటాం కదా, ఒకటి మాడిఫై చేయాలంటే అన్ని మాడిఫై చేయాలంటే టైం పడుతుంది కదా. అందుకని స్టెప్స్ ఏదన్నా చేసినప్పుడు ఈ ఇన్స్టెన్స్ తీసుకున్నామంటే ఒక్కటి మాడిఫై చేస్తే మిగతాయి కూడా మాడిఫై అవుతాయి. ఏది చేసినా కానీ ఈ 4 దాంట్లో ఏది చేసినా 4ఏ కాదు, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, 20, 100 ఎన్నైనా తీసుకోవచ్చు. అన్ని ఇన్స్టెన్స్ తీసుకుంటే మాడిఫై అవుతాయి. నెక్స్ట్ రిఫరెన్స్. ఈ రిఫరెన్స్లో ఫస్ట్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే, ఫస్ట్ ఆబ్జెక్ట్కి మాడిఫై చేసామనుకోండి చేస్తే మాత్రం 5 అవుతాయి. అలా కాదు, ఈ రిఫరెన్స్లో లాగా, ఈ ఇన్స్టెన్స్లో లాగా రిఫరెన్స్లో ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ మనకి మాడిఫై అనేవి ఈ రావండి, మాడిఫై రావు. మనం మాడిఫై చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ రావన్నమాట. చూసారా వస్తున్నాయా? సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ మాడిఫైకి ఇక్కడ ఏం రావట్లేదు. ఓన్లీ రిఫరెన్స్లో రిఫరెన్స్ ఏదైతే తీసుకున్నామో ఆ ఒక్క ఆబ్జెక్ట్కు మాత్రమే మాడిఫై ఆప్షన్స్ వస్తాయి, మిగతా వాటికి రావు. మిగతా ఏది తీసుకున్నా కానీ రావన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా ఫ్రెండ్స్? డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను క్లారిఫై చేస్తాను. కాపీ, రిఫరెన్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది కాపీ ఇన్స్టెన్స్